కొందరు మనుషులు కర్మ మార్గంలోనే ఇష్టపడి సకామే నిష్కామే అంటే కోరికలతో, నిష్కామ్యం కోరికలు లేకుండా. ఇక్కడ కోరికలు లేకుండా అంటే ఏంటి? నేను నా ధర్మాన్ని పాటిస్తున్నాను, దేవునంత వరకు నిత్యకు వ్యవహారాలు ఏ విధంగా చేస్తామో కట్టుకున్నందుకు భార్య పిల్లలని కూడా వాళ్ళకి భవిష్యత్తు ఒక దారి చూపించి ఆ తర్వాత వాడు ఆధ్యాత్మికంగానో నాస్తుడిగానో ప్రకృతి పరంగానో ఆరాధన చేస్తూ సగుణారాధన నిర్గుణారాధన చేస్తూ జీవితం కొనసాగిస్తాడు. ఒక యోగి ప్రాణాయామం ద్వారా అనేక రకాల ప్రకృతి శక్తుల్ని స్వాధీనపరుచుకుని తాను సిద్ధులు సంపాదించి వాటి ద్వారా సమాజానికి మేలు చేయాలని తెలుస్తారు. అదే సిద్ధులతో అనేక విధాలుగా ఇతరులు బాధపెట్టి నాశనం చేసిన వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాగ కొనసాగుతూనే ఉంది. అది ఆచారాల విషయం కావచ్చు, జాతి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనే కావచ్చు. ఈ విధంగా ఒక యోగి కనుక ఉన్నట్లయితే ఆ సిద్ధుల ద్వారా భగవతత్వం తెలియబడదు. భగవతత్వం అంటే ఏమిటి? ఈ జీవుడు నిర్గుణ చైతన్యంగా ఉన్నటువంటి, నిర్గుణ చైతన్యం అంటే ఏంటి? సత్యచిత్త చైతన్యంగా ఉన్న తాను ఆనందం గురించి, స్వేచ్ఛ గురించి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాలతో తన అనుకూలంగా తన ప్రకృతిని మలుచుకుంటూ తాను శాతవాన్ని పోగు చేసుకుంటూ రాజ్యాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు విస్తారంగా విస్తరింపజేయటం మానవులందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పవలసిన పనిది అనుభవం ఉన్న విషయమే.